జీవితం మొక్కుకున్న మొక్కండి, తిరుపతిలో తలనీలాలు ఇస్తానని. ఇప్పుడు తీరుతుంది. టికెట్స్ చేస్తున్నప్పుడు ముందుగా తలనీలాలు సమర్పించిన తర్వాత మిగతా పనులు చూసుకుందాం అనుకొని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చినామండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తలనీలాలు ఇవ్వలేదు. నాకు అస్సలు మంచిగా అనిపించలేదండి. తల మీద ఏదో భారంగా ఉన్నట్టు అనిపించింది ఇన్ని రోజులు. అంటే కొందరు అంటుంటారు లేడీస్ తలనీలాలు ఇవ్వద్దు అది అని. కానీ ఇంకేదైనా మన నమ్మకమే. నాకైతే ఇస్తేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇస్తానా అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల మళ్ళీ మాకు సుప్రభాతం లక్కీ డిప్లో వచ్చి ఇప్పుడైతే ఆ బాధ తీరిపోతుంది, ఆ బరువు దిగిపోతుంది. తలనీలాలు సమర్పించేసి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనానికి వచ్చేసామండి వెంగమాంబకి. ఇక్కడ నాకైతే భోజనం చాలా బాగా నచ్చుతుంది. సాంబార్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. కొబ్బరి పచ్చడి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇంకా కొద్దిగా పెట్టే బెల్లం అన్నం టేస్ట్ అయితే మరి మాటలలో చెప్పలేం, అంత బాగుంటది. ఈ రోజు లోకల్ టెంపుల్స్ కవర్ చేయడానికి బయలుదేరినామండి. నైట్ రజిత వల్ల దర్శనం అయిపోయింది. మాకు రేపు సుమాంబలో చేయాలి. చేసిన తర్వాత బయలుదేరుతాం. నేనైతే చిన్నగా ఏం పెట్టించుకోవట్లేదండి, నామాల్ని పెద్ద సైజువే పెట్టమని చెప్పింది. బయట టిఫిన్ చేద్దామని బయలుదేరేసరికి వెంగమాంబలో ఇంకా టిఫిన్ పెడుతున్నారండి, ఉప్మా పెడుతున్నారు. యాక్చువల్లీ 10 అయిందంటే ఆపేస్తారేమో అనుకున్నాం, కానీ పెడుతున్నారు. సో ఇక్కడే తినేద్దామని వెంగమాంబకు వచ్చేసినాం. ఇది అయిపోయిన తర్వాత బయలుదేరాలి. ఇక్కడ దీపం దగ్గర ఉండి మొక్కుకుంటున్నాము. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే నార్మల్ గా దర్శనానికి కూడా 24 అవర్స్ టైం పడుతుంది. జనాలు ఎక్కువ ఉన్నారు తిరుపతిలో ప్రస్తుతానికైతే. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఈ 7 కొండల మీద అడుగు పెట్టిన ప్లేస్ అండి ఇది. సో అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదాలను ఏర్పాటు చేశారు. ప్లేస్ అయితే చాలా బాగుందండి. అసలు తిరుపతిలో ఒక్క ప్లేస్ అని కాదు, అన్ని కూడా చాలా బాగుంటాయి. పచ్చగా, నీట్ గా, క్లీన్ గా. వల్లి లైన్ కనిపిస్తుంది కదా, చాలా ఎక్కువ ఉంది. అయినా తొందరగానే అయిపోతుందిలేండి. ఇంకా తొందరగా అయిపోయేది కానీ మన వాళ్ళందరికీ స్టేటస్లు, ఫోటోలు ఇలా అంట. సో అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలా మళ్ళీ ఉయ్యాలని కడతారన్నమాట. చెట్లు అయితే భలే నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది న్యాచురల్ గా ఫామ్ అయింది అన్నమాట. ఇది సైంటిస్టుల్ని కూడా అబ్బురపరుస్తుంది. ఇది మామూలుగా ఎవరు చెప్పింది కాదండి, పరిశోధకులే. తిరుమలలో ఉంది. ఇంకొకటి వచ్చేసి అమెరికాలోని ఊటా వద్ద గల రెయిన్బో ఆర్చ్, అలాగే మరొకటి బ్రిటన్ లోని కత్రు అన్నమాట. ప్రపంచంలో ఈ 3 మాత్రమే సహజంగా ఏర్పడి చూపించవచ్చు, మన దేవుళ్ళ గురించి చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఎంత మంచి వాతావరణం ఉంటుందంటే పచ్చగా, చల్ల గాలి, ఏసీలా ఉంటది గాలి అయితే, అంత బాగుంది. తప్పకుండా వీలైతే అంటాం, వీటిని తీసుకున్నాం. కొద్దిగంత టమాటా, లెమన్ ఏవేవో వేసి ఇచ్చి. టెంపుల్స్ కూడా అంత నీట్ గా ఉండవు. అలాంటిది ఇక్కడ చిన్న పెద్ద అన్ని టెంపుల్స్, వాటి చుట్టుపక్కల ప్రదేశాలని కూడా ఇంత నీట్ గా ఉంచుతుండ్రు. బస్ లో అయితే జపాలి తీర్థం కూడా కవర్ చేయొచ్చు అని మేమైతే బస్ నే చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ మేమైతే పాప వినాశనానికి వచ్చినామండి. ఈ పాప వినాశనానికి కూడా చాలా విశిష్టత ఉంది. వెంకటేశ్వర స్వామి పాదాల కింది నుండి ఇక్కడికి నీళ్లు వస్తాయని భక్తులు నమ్ముతారు. ఇందులో స్నానం చేసినట్లయితే మనం చేసుకున్న పాపాలన్నీ, సకల పాపాలు కూడా తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ పాప వినాశనం గురించి స్కంద పురాణంలో ఉంటుంది. సకల పాపాలను పోగొట్టేది కాబట్టి దీనికి పాప వినాశనం అనే పేరు వచ్చింది. స్నానం చేయకపోయినా పర్వాలేదండి, ఇలా తలపైన నీళ్లు చల్లుకున్నా చాలు. ఎందుకంటే అందరికీ స్నానం చేయడం కుదరదు కదా. వీలైన వాళ్ళు తప్పకుండా స్నానం చేయండి, వీలు కాని వాళ్ళు మాత్రం ఇలా తలపైన వాటర్ చల్లుకున్నా సరిపోతుంది. అలాగే ఈ పాప వినాశనం దగ్గరనే మనకి శ్రీ గంగా భవాని ఆలయం కూడా ఉంటుందండి. ఈ అమ్ముకొని ఇంటికి తీసుకెళ్తున్నారండి. ఈ వాటర్ తాగడం వల్ల జబ్బులు నయం అవుతాయి అనేది బండి, అంత బాగుంది. మళ్ళీ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ అయితే. ఇంత కూడా అసలు అంత బండరాళ్ళ మధ్యలోకెళ్ళి వచ్చినా గానీ వాటర్ మాత్రం చాలా వైట్ గా ఉంది. పూర్వకాలంలో స్వామి తప్పకుండా మన కష్టాల్ని తీరుస్తాడు. నెక్స్ట్ జపాలి